నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. సూటిగా మాట్లాడటంలో ఆమెది ఒక ట్రెండ్. జస్ట్ గ్యాప్ వచ్చింది అంతే అంటూ కంబ్యాక్ ఇచ్చిన కాంగ్రెస్ నేత కొండ్రు పుష్పలీల గారు మనతో ఉన్నారు. ప్రస్తుత వాడివేడి రాజకీయాల గురించి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. బాగున్నారా? బాగున్నారా. సో ఏంటి రాజకీయంగా ఈ మధ్య కనిపించడం లేదు అంటే గ్యాప్ వచ్చిందా, ఇచ్చారా? గ్యాప్ రావడం కాదు, అధికారం లేనప్పుడు అధికారం కోసం కష్టపడాలన్నప్పుడు అందరం కష్టపడ్డాము, పవర్లోకి వచ్చాము. ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు మన పాత్ర కొంచెం తగ్గుతుంది కదా జనరల్గా. అలాంటప్పుడు ఇంకా కొంచెం టైం అన్నట్టు ఇప్పుడు ఏవైనా సబ్జెక్టు వచ్చినప్పుడు మాత్రం మా ఎంట్రీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు మా ఎంట్రీ ఉంటుంది. అది ఎక్కడ ఎంట్రీ మళ్ళీ కంబ్యాక్ రావడమే సిచ్యువేషన్ బట్టి మీద విరుచుకుపడ్డారు కదా. సో ఆయన వ్యాఖ్యల్ని మీరెలా చూస్తారు? అసలు యాక్చువల్గా నేనే వేద్దాం అనుకున్నాను అట్రాసిటీ కేసు. అది ఎందుకంటే వీళ్ళు మతోన్మాదులు అయిపోయారు. ఈ మతోన్మాదంతో కళ్ళు మనుధర్మ సిద్ధాంతాలను పాటించే వాళ్ళందరూ కూడా ఈ భారతదేశాన్ని అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో చేసుకోవాలన్న ఒక రకమైన దాంట్లో పనిచేస్తున్నారు వీళ్ళు. సో ఎంతవరకు అని ప్రజాస్వామ్యం అనే దానికి ఒక విలువ ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం రాసిన దానికి అంబేద్కర్ అని అన్నిసార్లు అంటే ఏమొస్తుంది అనే దిగజారుడు మాటలు మాట్లాడాడు. సో ఈరోజు రాజ్యాంగమే లేకపోతే ఆ పార్లమెంటు వ్యవస్థే ఉండదు. పార్లమెంటు వ్యవస్థ ఉండకపోతే నువ్వు ఎంపీగా అయ్యేవాడు కాదు. ఎంపీ కాకపోయినంటే ఈరోజు నువ్వు హోంమంత్రిగా ఉండే పరిస్థితి నీకు లేదు. అంటే ఏదైతే మనకు భారత రాజ్యాంగానికి ఉన్నంత ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం కలిగిన మన దేశానికి, మన ఔన్నత్యానికి, ప్రజా పరిపాలనకి, ప్రజాస్వామ్యానికి మనం చాలా విలువలు ఇస్తాం. సో అలాగే పార్లమెంట్ వ్యవస్థ నడుస్తుంది. దాంట్లో ఆయన అలా మాట్లాడడం అనేది ఒక అహంకారమైన మాటలు అనిపించాయి. అంటే మోదీ 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 అన్నాడంటే మరి మోదీ ఎవరు? ఈ దేశానికి ఏమైనా స్వాతంత్రం తెచ్చినోడా, లేకపోతే నువ్వేమన్నా అరెస్టులు అయ్యావా, దేశం స్వాతంత్రం కోసం నువ్వు చచ్చావా? ఇప్పుడు మీ పర్స్పెక్టివ్ అమిత్ షా మీద ఎట్లుంది? అసలు మాకైతే ఇంకా నెక్స్ట్ చెప్తున్నాను కదా, ఇప్పుడు అట్రాసిటీ కేసు అయితే ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఆ చట్టాల్లో కూడా చాలా సవరణ చేసేసారు. ఎందుకంటే అట్రాసిటీ అంటే చాలా తీవ్రమైనగా ఉంటుంది. నేను ఆ సోషల్ వెల్ఫేర్ మంత్రిగా నాకు కూడా తెలుసు. కానీ దాన్ని వీళ్ళు బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని తీవ్రతను తగ్గించేసి వానికి అనుకూలంగా ఎవరైనా రేప్ చేసినా ఏదైనా జరిగినా కూడా ఆ చేసిన వాడే అరెస్ట్ చేయొద్దని చెప్పి వెసులుబాటు చేసే లెవెల్లో దాన్ని కూడా అంటే పనిచేస్తుంది అనుకుంటున్నారా? పని చేయాలంతే. ఇప్పుడు ఆయన ఏ రకంగా చట్టాన్ని సవరించింది తెలిసిపోతుంది. అట్రాసిటీ ఎంత స్ట్రాంగ్ అనేది తెలిసిపోతుంది. ఎవరైనా చట్టం ముందు సమానమే కదా. మిగతా కొన్ని ఛానల్స్ లో చాలా తీవ్ర పదజాలం వాడారు అమిత్ షా మీద. అవును, కరెక్ట్ అనుకుంటున్నారా? 100%. నాకు గనక అవకాశం ఇస్తే మా మొత్తం మాదిగలు, ముఖ్యంగా మా దళిత బిడ్డలమందరం మాదిగలే కాదు, ప్రతి అంబేద్కర్ బిడ్డలుగా ఈ రాజ్యాంగం ద్వారా హక్కులను పొందిన ప్రతి పౌరునికి హక్కు ఉంది అమిత్ షా మీద యాక్షన్ తీసుకోవడానికి. నిజంగా చెప్తున్నాం, మా జాతి ఏంది? మాకు చెప్పులు దండోర, డప్పు కొట్టుకుంటూ చెప్పుల దండ తీసుకుపోయి ఏ రోజైతే అమిత్ షాకు వేస్తామో అప్పుడే నిజమైన నివాళి, నిజమైన ఇదేని నమ్మేవాళ్ళం మేము. సో అంత అహంకారమైన మాటలు మాడితే ఒక పక్కన మాకు కాలిపోతూ ఉంది. అంటే ఒక ఓటు వేసుకున్న ఓటు బ్యాంకులాగానో ఒక మమ్మల్ని మనుషుల్లాగానో చూడకుండా ఉంటున్నారు అనడానికి ఇది ఒక అంబేద్కర్నే ఆ రకంగా క్వశ్చన్ చేసిన మూర్ఖుడు. భారతదేశం యావత్తు తగలిపడిపోతుంది. అంతా చూసారా, బస్సులు కాలుబెట్టడం, అరెస్టులు అవ్వడము, చెప్పులతో కొట్టడం, ఆయన పోస్టర్ని చెప్పులతో కొట్టడం. ఈరోజు నేను చూశాను, అమిత్ షా బీజేపీ ఆఫీసులో ఆయన ఫొటోస్ తీసేశారంట. ఎక్కడ ఫొటోస్ లేవంట, వాళ్ళ ఆఫీస్లో కూడా లేవంట. ఇది చాలా కాంట్రవర్సీ కదా. వాళ్ళకు కూడా అంతే కదా. ఇప్పుడు మోదీ ఏమన్నా కాళ్ళు కడిగి ఆ మధ్యలో ఎస్సీ వాళ్ళని, మున్సిపల్ ఎంప్లాయీస్ని పైన కూర్చోబెట్టి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నాడు. అంటే ఇవంతా నటన అనేది అర్థమైపోయింది కదా. సో వీళ్ళకి కేవలం వీళ్ళు చేసే ఈ నటనకు, ఆ ఓటు బ్యాంక్ రాజకీయాలకు తప్ప వీళ్ళు రియల్గా కూడా అందరినీ సమానంగా చూడాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఎక్కడా లేరు. కేవలం గెలవాలి. ఈ భారతదేశాన్ని ఇప్పటికే సగం అయిపోయింది, మొత్తాన్ని నాశనం చేసేసారు. రూపాయి విలువ పడిపోయింది. ట్రంప్ అన్నాడు, ట్రంప్ పోయి ప్రచారం చేసి అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయింది అనే ఒక కామెంట్ ని నెటిజన్స్ కూడా చాలా మంది సమర్థిస్తున్నారు. ఎట్లా అంటే రాజకీయ నాయకులు పక్కా వాడుకుంటున్నారు ఆ పదాన్ని అనేది, అది నిజం కాదంటారా? ఎగ్జాక్ట్లీ అంతేందుకు నేను ఓవైసీ గారిని అడిగాను ఒక రోజు, క్యా భయ్యా బార్ మీరు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళ నాన్నగారు సలావుద్దీన్ గారు ఎస్సీలతో చాలా బాగుండేవాళ్ళు. అప్పుడు ఇలాంటివన్నీ లేవమ్మా. ఆయన ఆలంపల్లి పోచే అని ఒక మా ఎస్సీ సమాజానికి సంబంధించిన వ్యక్తిని
ఎంత అంటే బావా లేదా బ్రదర్ అని అలాంటి రిలేషన్స్ పిలుచుకునేవాళ్ళు. ఆయనను మేయర్గా చేశారు ఆయన ఆ రోజులలో. కానీ ఇక్కడ అలాంటిది లేకుంటే నేను ఒకరోజు అడిగాను, క్యా భయ్యా బార్ బార్ హమారా అంబేద్కర్ కా నామ్ లే రहे हो పార్లమెంట్ में भी యూజ్ कर रहे हो, మరి మీ పార్టీలో మాకు జరుగుతున్న అవమానాలు మీకు జరుగుతున్నాయి మైనార్టీలకు, మరి ఎందుకు మీ పార్టీ మా పార్టీ కలిసి మమ్మల్ని సపోర్ట్ చేసి దళితులకు మీరు సపోర్ట్ చేసినట్టుగా మీరు ఉండొచ్చు కదా ఎంఐఎం పార్టీ అని అంటే, అరే రే దీది ఆ ఇత్నా బడే బడే బాతే పూస్తే అమ్మా నై దీది అభినయ్ అన్నాడు. అంటే ఏంటి, వాళ్ళకు కూడా కలుపుకోవాలని లేదు, ఎవరికీ లేదు. ఎంతసేపు ఇక్కడున్న ఎంపీలుగా గెలిచిన వాళ్ళు కానీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కానీ అదేదో రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు రాజ్యాంగం మీదే చేయాలి. కానీ ఒకడేమో నేను నమ్మిన దేవుణ్ణి, ఓడేమో మా అమ్మ మీద, ఓడేమో నేను నచ్చిన గురువు మీద ఇట్లా వేస్తారు. అసలు అది కరెక్టే కాదు. రాజ్యాంగం అంటే ఆ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ఆ రకంగా నేమే ప్రతిజ్ఞ చేశాను. మాకు కూడా తెలుసు, మంత్రిగా నేను చేశాను కాబట్టి. ఎవరికి కులాలకు మతాలకు కాకుండా ఏ బంధుత్వాలకు కూడా నేను ఎవరికి కూడా కాకుండా అందరికీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా బంధుత్వానికి కూడా లోపడకుండా నేను ప్రజలకు సేవ చేస్తానన్నది ఆ ఉద్దేశాన్ని ఆ రాజ్యాంగం మీద పెట్టాలి. దాని ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే ఎంత భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడంటే అక్కడ కట్టారు కదా, మరి ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఎవరైనా పని చేస్తున్నారు? ఎవరు లేరు. అంబేద్కర్ కట్టాడు కదా కేసీఆర్. అప్పటిదాకా అసలు అంబేద్కర్ జయంతికి వచ్చి దండేయలేదు, జగజీవన్ రామ్ జయంతికి రాలేడైనా. ఎప్పుడు అసలు ఆ ప్రోగ్రాంలో ఒక ముఖ్యమంత్రిగా వచ్చి ఇక్కడ నివాళులు అర్పించాడు చెప్పండి మా. పోని ఒక దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు, చేశాడు? 3 ఎకరాలు ఇచ్చాడా? సో అంబేద్కర్ అంటే వాళ్ళకి ఎలా అంబేద్కర్ పేరుని రాజకీయంగా వాడుకోవడం అయితే నిజమే 100% నేను ఒప్పుకుంటున్నాను. అది ఏంటంటే ఆ పెదాల వరకు మాట్లాడుతున్నారు కానీ నిజం కూడా అసలు అసలు అందరికీ ఈరోజు నువ్వు బయటికి వెళ్ళి స్వేచ్ఛగా బతకగలుగుతున్నావు, నీ ప్రాథమిక హక్కులు నీ హక్కులు ఏమున్నాయని నీకు తెలుసుకున్నాలంటే రాజ్యాంగాన్ని ఒకసారి చదవాలి. అండ్ మరి మీ విషయానికి వస్తే పర్సనల్ గా మీరు అంబేద్కర్ పేరుని రాజకీయంగా వాడుతున్నారా లేదంటే కేవలం? నేను అంబేద్కర్ బిడ్డలుగానే ఉంటాం, మేము వారసులం. మేము అంబేద్కర్ జగజీవన్ రామ్ అని కూడా మాకు బేషిజాలు లేవు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగము ఇలాంటివి ఉండకూడదని అందరికి సమాన అవకాశాలు ఉండబట్టే ఆ రోజు ఆ రిజర్వేషన్ విధానాన్ని పెట్టబట్టే ఈరోజు పుష్పలీలు ఇక్కడ కూర్చోగలిగింది. ఆయన ముందు జాగ్రత్తతో ఆ రిజర్వేషన్ విధానాన్ని పెట్టబట్టే కదా స్త్రీకి ఓటు హక్కు లేదు, స్త్రీ కూడా సమాన అవకాశాలు అని చెప్పింది ఆయనే కదా. ఈ రోజు నువ్వైనా ఒక ప్లాట్ఫామ్ లో బీజేపీలో ఉన్నప్పుడు కూడా చూసుకుంటే దళితులకి మహిళలకి అన్యాయం 100% జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని అన్నారు. కానీ ఇప్పుడు మరి కాంగ్రెస్ ఉన్నాక కూడా ఇప్పుడు కూడా జరుగుతుందా, జరగట్లేదా? స్త్రీని ఏ పార్టీ వాళ్ళైనా, నేను మళ్ళీ చెప్తున్నా, ఏ పార్టీ అయినా కూడా మీరు ఏ పార్టీలో అయినా ఓన్ చేసుకుంటున్నారు. ఎట్లా ఓన్ చేసుకుంటున్నారు అంటే జస్ట్ వాళ్ళని ఒక బొమ్మలాగా కొంతమంది వాడుకుంటే ప్రచారంలో భాగంగా వాళ్ళని పంపించడానికి అంతే తప్ప ప్రధానమైన డిసిషన్ మేకింగ్లో కానీ ఓటును ఏ రకంగా తీసుకోవాలి. 50% మహిళలు ఉన్నాం మనం. సో వాళ్ళని ఓట్లుగా మనం కన్వర్ట్ చేసుకోగలిగితే 100% ఈ మగవాళ్ళు ఈ కుల రాజకీయాల్లోనూ ఈ లీడర్షిప్లు ఈ పెంట ఉండదు అక్కడ. అందుకని 50% మీద ఫోకస్ చేయమంటున్నాను నేను కూడా. మా పార్టీలో కూడా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకుని రావడము, అందరికి సమాన అవకాశాలు, లోకల్ బాడీస్లో కూడా స్త్రీలకు అవకాశాలు రావాలి అన్నాడు. అలాగే ఇందిరమ్మ గారు ఉన్న రాజ్యంలో కూడా అలాంటివి జరిగింది. సో ఇప్పుడు రాను అది ఎదుగుతున్నామా తగ్గుతున్నామా అనుకుంటే ఈ మోడల్ సొసైటీలో సమాజంలో సమానము సగం అనుకున్న మేము కొన్ని అంశాలకు వచ్చేసరికి ఆడవాళ్ళు వివక్షకు గురి అవుతున్నారు. అది ఈ రంగం ఆ రంగం అనేది ఎక్కడ లేదు. మీ మీడియా రంగంలో ఉంది కానీ మీరు చెప్పలేరు. ఉద్యోగరీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. రాజకీయంలో గట్టిగా మాట్లాడే వాళ్ళకి అవకాశాలు ఉండవు. నాలాంటి దానికి ఎందుకు ఉండవు అంటే నేను తప్పు అంటాను. అండ్ మొన్న అమిత్ షా ఇష్యూలో కూడా మీరు నిరసన కార్యక్రమంలో అట్లా పాల్గొన్నప్పుడు కింద పడిపోయారు. అవును. సో మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని పట్టించుకోవాలి. అదే కదా నేను భయపడి అదే అంటున్నాను నేను. వాళ్ళకి స్త్రీలు అంటే నేను అందుకే తిట్టా, పచ్చి బూతులు తిట్టా ఆ రోజు కనుక ఎవడన్నా విన్నాడంటే వాడు మళ్ళీ జన్మలు నా దగ్గర రాకూడదు. అట్లా టేస్ట్లు తిరగాలి. ఎవడైనా ఒకటే తల్లి, ఇంట్లో పెళ్ళాన్ని అమ్మని గౌరవించాలి, పెళ్ళాన్ని గౌరవించాలా. ఒక స్త్రీకి సమానంగా వస్తున్నారంటే వాడు కనీసం 4 అడుగులు దూరం ఉండాలి. నేను అనకూడదు కానీ జరిగింది, చంద్రబాబు నాయుడు పార్టీ మాట్లాడుతున్నావు మేడం అని అనకూడదు. అంటే లీడర్ అనేవాడు ఎలా ఉంటారని చెప్తున్నా. నేను మంత్రి అయ్యాను దేవేంద్ర గౌడ్ గారు మంత్రి, ఆయన హోం మంత్రి, నేను సోషల్ వెల్ఫేర్ మంత్రి అయ్యా. ఇదే సరూర్ నగర్ దగ్గర ఏదో వాటర్ ట్యాంక్ పెద్దది, దానికి ఇనాగరేషన్కి వెళ్తున్నాం. జనరల్గా మనము వెనక్కే ఉంటాం కదా, మగవాళ్ళు తోసేస్తారనో అంత ఫోర్స్ ఉన్న ఆయన హోంమంత్రి
ఆయన ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఈయన ముఖ్యమంత్రి 4 అడుగులు. పార్కింగ్ కూడా మా కారు వెనకాలే ఉంటుంది ప్రోటోకాల్ ప్రకారంగా. ఈవెన్ దో హోమ్ మినిస్టర్ కారు కూడా బ్యాక్ ఉంటుంది, సీఎం దగ్గర పెట్టిన దగ్గర ఉంటుంది. అంటే వాళ్ళు మనం అందుకోవాలంటే కొంత గ్యాప్ వస్తుంది. సో ఏమైంది, హోమ్ మినిస్టర్ గారు ఫటఫట ఆయన అందుకోగలిగాడు. నేను ఇక మనం కొంచెం వెనకాలే ఉంటాం కదా. కానీ ఆ రోజున్న నిజంగా చంద్రబాబు నాయుడు పార్టీలో అందుకని స్త్రీల గురించి ఎక్కువ మాట్లాడాను. ఆ రోజు నేను తెలుగుదేశంలో చేరడానికి కూడా కారణం అప్పుడు అదే. ఆయన ఇలా చూస్తే నేను బ్యాక్ ఉండిపోయాను. నిలబడిపోయాడు ఆయన. మంత్రి గారు ఏడి, పుష్పలీల గారు ఏడి, ఓ వెనుకున్నారా, రామ్మ అన్నాడు. నేను వచ్చేంత వరకు ఆగాడు ఆయన. ఆగి నన్ను కలుపుకొని తీసుకుని వెళ్ళారు. అట్లా ఎంతమంది ఉంటారు. అదే మీరు అన్నట్టు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఎంత 100 మందిలో ఉన్నా సరే ఒక స్టేటస్ ఉన్న వాళ్ళని ఏమ్మా రండి అనేవాళ్ళు. ఒక గవర్నర్ పక్కన మేము వెళ్తే ప్రోటోకాల్ ప్రకారంగా ఒక మంత్రులు ఉన్నది అసెంబ్లీ దగ్గర వెళ్ళినప్పుడు నన్ను పక్కన నిలబెట్టి అవర్ మినిస్టర్, మై డైనమిక్ మినిస్టర్ అన్నాడు. అసలు మినిస్టర్ నిలబడేలా ఏంలో నన్ను నిలబెట్టాడు ఆయన. అంటే వాళ్ళకి ఉన్న రెస్పెక్ట్ ఇవ్వడం, ప్రోటోకాల్ వాల్యూస్ అన్నీ తెలుసు వాళ్ళకి. సో అట్లా మేము అన్నీ చూసాము ఒక పద్ధతి ప్రకారంగా రాజకీయంలో. ఇప్పుడు అన్ని పద్ధతులు ఏం లేదు. ఎంత తొక్కుకుంటే వెళ్ళాలి, ఎన్ని బూతులు మాట్లాడాలి, ఎవడి ముందుకొచ్చి ఎవడి మీద పడితే ఏమన్నీ లేవు దులుపుకొని పోయే వాళ్ళే రాజకీయాలు ఉండ, ఆడమొగ పేషం లేకుండా ఏదైనా వాడు రుద్దుకున్నాళ్ళని అని పోయే రకంగా మనం కాదు కదా. తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే మీరు ఒక వెలిగారు అందులో. మరి కాంగ్రెస్ లో ఆ పరిస్థితి లేదు. ఎందుకు అంటే అది ఎలా జరిగిపోయిందంటే అమ్మా, తెలుగుదేశం ఎప్పుడైతే మంచిగా జరుగుతున్న దశ లోపల ఈ తెలంగాణ ఉద్యమం రావడం, తెలంగాణ వచ్చినప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోయింది. అండ్ రాజశేఖర రెడ్డి నేను 2005లో చేరాను, ఆయనే నన్ను పిలిపించారు. నాకు తెలుగుదేశంలో టికెట్ ఇవ్వలేదు. లోకల్గా నాకున్న నాయకత్వానికి కాదని ఎవరో అన్నోన్ పర్సన్ని తీసుకొచ్చి పెట్టారు. అది నేను ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను. ఇంకా నేను ఒక వార్డు మెంబర్కి వాడికి టికెట్ ఇవ్వకపోతే, సర్పంచ్కి ఇవ్వకపోతే ఇన్సల్ట్ ఉన్నప్పుడు నేను ఒక మంత్రి చేసి నా స్థానిక ప్లేస్ను ఎవరన్నా నాన్ లోకల్ని తీసుకొచ్చి ఇచ్చారు కదా అని చంద్రబాబు నాయుడు మీద నాకు కోపం వచ్చినప్పుడు నేను ఆటోమేటిక్గా నేను న్యూట్రల్ అయి ఉన్నాను. ఆ పరిస్థితిలో నేను ఆ రోజే కనుక వెళ్ళి ఉంటే, నేను అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఉంటే నేను ఈరోజు సెంట్రల్ మినిస్టరు సీనియర్ మోస్ట్ అయిపోయేదాన్ని. కానీ ఎందుకో నేను ఆగడము, కొన్నిసార్లు నిర్ణయాలు తప్పు అవుతాయి కదా తల్లి, అట్లా కొంచెం ఆగడం వల్ల నేను బ్యాక్ అయిపోయాను. లేకపోతే ఫస్ట్ క్వశ్చన్ నాకు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి వేసినప్పుడే గుడ్ మినిస్టర్ అని ఆ టేబుల్ మీద చర్చడం, అంత హాల్ అంతా నన్ను మెచ్చుకోవడం, ఫస్ట్ ఒక ఆపోజిషన్ లీడర్, అంత స్ట్రాంగ్ లీడర్ నన్ను ఫస్ట్ క్వశ్చన్ వేస్తే అంత చక్కగా ఆన్సర్ చెప్పడం అనేది ఇంపాసిబుల్. అంత నాలెడ్జ్ ఉండదు కదా జూనియర్లకు అని ఒక ఇమేజ్ పెట్టుకొని ఉంటారు అందరు. అట్లాంటిది నేను పర్ఫెక్ట్గా, నేను బేసికలీ లెక్చర్ అని నేను. సో నాకు అవన్నీ ప్లస్ అయిపోయినాయి. నాకు మెమరీ ఎక్కువ, ఆ స్లిప్ వచ్చే లోపల నేను ఆన్సర్ చెప్పగలను. సో అవన్నీ నాకు ప్లస్ అయిపోవడము చాలా బాగా నన్ను రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి, ఈ అమ్మాయి చాలా డైనమిక్ అనేది ఒక ఇమేజ్ ఉంది ఆయనకి. పాపం ఫస్ట్ క్వశ్చన్ వేస్తే మెచ్చుకున్నారు ఆయన. తర్వాత నాకున్న పరిస్థితుల్లో నేను కనుక ఆయన దగ్గర వెళ్ళి ఉంటే ఎక్కడో ఉండేది. అందుకని ఆ దాంట్లో స్వార్థం లేదు. అంటే ఇప్పుడు అందరు చూడు, ఈరోజు రాకపోతే ఇక్కడ రాకపోతే ఇంకో అధికారం పట్ల జంప్ అయిపోతారు. నా ఎంటైర్ కెరియర్లో అమ్మ పవర్లో ఉన్న పాలిటిక్స్లోకి నేను వెళ్ళలేదు. అది పొరపాటు అనుకుంటారో, అమాయకత్వం అనుకుంటారో, పిచ్చే అనుకుంటారో, మీరు ఏమన్నా. ఇప్పుడు మరి స్టిల్ ఇప్పటికి మీరు కంటిన్యూ చేస్తున్నారు అంటే ఏ ధైర్యం మీద మీకు? కరెక్ట్ పాయింట్కి వచ్చావు. ఇప్పుడు కూడా నేను రాకముందు గవర్నమెంట్ ఉండదు, నేను వచ్చిన గవర్నమెంట్ వస్తుంది. 2 సార్లు వచ్చింది కదా. ఇక్కడ ఇప్పుడు మొన్నటి వరకు 10 years తర్వాత మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ బీజేపీ నుంచి వచ్చేసాను, బ్యాక్ వచ్చాను. అప్పుడు ఎప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారు అంత పెంట అయిపోయింది. మధ్యలో కరోనా వచ్చింది, అప్పుడు ఎవరూ యాక్టివ్గా లేరులే. ఈ లోపల లీడర్షిప్ కూడా ప్రాబ్లం వచ్చింది. ఆ వచ్చినప్పుడు నేను అప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు అట్లయినా 7 years అయిపోయింది. నేను అప్పుడు అన్ని పోస్టులు చేశాను. కాంగ్రెస్లో కూడా నేను అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా అనర్గళంగా చేశాను, సెక్రటరీగా చేశాను, ఆ రోషే గారి దగ్గర చేశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశాను. ఇప్పుడున్న పరిస్థితిలో ఏమైందంటే రాజకీయాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని కాదు, పవర్ రాకముందున్న పరిస్థితి వేరుంటుంది. పవర్ వచ్చిన తర్వాత మనని జనరల్గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఇక అలా ఏమనంటే మీరు తెలీదా మేడం, మీరు మినిస్టర్ చేశారు కదా మేడం, మీరు అర్థం చేసుకోవాలి మేడం అనే లెవెల్లో మనల్ని కూల్ చేసేస్తారు. సో మీరు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఉండగలుగుతున్నా అంటే పాప ఇప్పుడున్న పరిస్థితి కూడా ఘోరమైన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాం. మొత్తం 0 బ్యాంక్ బాక్స్ని పెట్టి ఏదో బయటకు వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు ఏదో నాయకత్వంలో కింద మీద పడేసి ఆ సీనియర్లు అందరినీ పట్టుకొని కలుపుకొని ఒక 1 year వరకు ఇప్పుడు అసలు అన్ని కష్టాల నుంచే వచ్చింది. ఇప్పుడు మాకంతా తెలిసి అక్క నీకు అన్నీ తెలుసు, మళ్ళీ నువ్వు ఎట్లా అడుగుతున్నావు అని అన్నారు అనుకోండి. సర్లే పాపం ఆ ఇబ్బందులు అది ముళ్ళుకెరిటివే. ముఖ్యమంత్రి అయితే పెద్ద ఏం కాదు, నేను మంత్రి చేశాను, నాకు తెలుసు అది ఎంత టెన్షన్గా ఉంటుంది. అది 2 రాష్ట్రాలకు చేశాను నేను. ఇక్కడ చూసుకుంటే అక్కడ నియోజకవర్గం పోయేది, నియోజకవర్గం చూస్తే శాఖ పోయేది, శాఖను చూసుకుంటే ఇంట్లో పరిస్థితులు ఇబ్బంది అయ్యేది, ఇంట్లో పిల్లల్ని పాపం నేను ఎక్కడో పంపించాను, రాష్ట్రాల్లో పంపించేసుకున్నాను. మీరు ఇప్పుడు సాటిస్ఫైడ్గా ఉన్నారా కాంగ్రెస్లో? ఇక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే తేడా ఉండాలి వాళ్ళకి మనకి.
కొంతమందికి ఏమో ప్రెషర్ తెప్పించి ఇచ్చుకుని పోస్టులు వాళ్ళ ఈక్వేషన్స్లో ఏమోనే ముఖ్యమంత్రి ఏ లెవెల్ ఇచ్చుకున్నారు. ఇప్పుడున్న పోస్టులు నాకేవి సూటబుల్ కూడా కావు. ఎందుకంటే అవి చిన్నవి నాకు. నేను తీసుకొని ఇన్సల్ట్ అవ్వాలి. నాకు అది కరెక్ట్ కూడా కాదు. అది నా పొజిషన్కి. నేను 2 రాష్ట్రాల మంత్రిని చేసి ఓ చిన్న చైర్మన్ తీసుకొని ఆ చైర్మన్కి ఓ చిన్న దానికి నేను ఏదో పోస్ట్ తీసుకోకంటే నాకు అవసరం లేదు. అది నేను లేకున్నా మాజీ మంత్రిగా నాకు ఎవర్ గ్రీన్ పోస్ట్ ఉంది. నా ఐడెంటిటీ తగ్గట్లేదు, నా ఉనికి తగ్గట్లేదు. మాజీ మంత్రి అనేది ఇప్పుడు మీ పోస్ట్ అని ఫిక్స్ అయిపోయారా? మాజీ మంత్రి అని ఎందుకు అనుకుంటావు? నేను ఎక్కడ పోయినా ఇప్పటికీ గుర్తింపు ఉంది నాకు. అండ్ ఈ మధ్యకాలంలో జై భీమ్ అనేటువంటి పదం చాలా ఎక్కువగా వినిపిస్తుంది. యాక్చువల్లీ అదొక అభివాదానికి ఇట్లా ఉపయోగించేటువంటి పదాన్ని ఇప్పుడు ఎందుకు అట్లా విప్లవ ప్రతీకగా దాన్ని అట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఎలా అయిపోయిందమ్మా, తిరుగుబాటు కావాలి ఇప్పుడు మాకు. ఎందుకంటే మా పాపులేషన్ ఎంత అని ఒకరు మాట్లాడతారు. రిజర్వేషన్ ఉంది కదా, వీళ్ళకి బుర్ర లేదు, ఏదో బిచ్చం వేస్తే వస్తున్నారని ఒకరు మాట్లాడతాడు. వీడేంద్రా, వీనికి ఏం తెలివి ఉంది, వీడికి అసలు ఏ సెన్స్ లేదు, వీనికి కల్చర్ లేని మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు. సో దీనికంతా కారణం ఏంటంటే మా అమాయకత్వము, మా నిజాయితీ. మేము అంబేద్కర్ బిడ్డలుగా అంబేద్కర్ గారు ఎంత పడ్డారో అంతకంటే ఎక్కువ అవమానాలు పడుతూనే ఉన్నాం. ఇప్పటికీ ఎక్కడ సమానంగా కూర్చుంటే కూడా మమ్మల్ని కూర్చుంటే ఓరోలేని పరిస్థితులు. ఇవన్నిటికీ ఎంతకనమని ఇప్పటికీ 75 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. అందుకే ఆ ఉగ్రవాదం టైప్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ జై భీమ్ అనే వర్డ్ ఎంత స్ట్రాంగో, మా పవర్ ఏంటి, మేమేంటి, చావడైనా చస్తామో అవతలని చంపడానికన్నా రెడీ అన్న లెవెల్లో యూత్ ఇప్పుడు మా దాంట్లో సలసల కాగిపోతున్నారు పిల్లలు. మా సర్వీస్ కావాలి మీకు, మేము ఓటు బ్యాంకులు కావాలి మీకు. మా బస్తీలు ఇప్పటికి కూడా ఎస్సీ బస్సులో ఒక్క లీడర్ కూడా పోదు. ఇప్పుడు కూడా పోరు ఎవరు. ఎస్సీ బస్సులో పోయి కూర్చొని భోజనం చేసిన లీడర్లు ఎంతమంది ఉన్నారు? హాస్టల్లో పోయి ఇప్పుడు పడుకుంటున్నారు. సో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో కూడా మీరు ఉన్నారు. 100%. అయితే నిజంగానే మాదిగలకి అన్యాయం జరిగిందా? ఒకవేళ వర్గీకరణ జరిగితే మాలలు నష్టపోరు అంటారా? ఎందుకు నష్టపోతారమ్మా? ఇప్పుడు ఇది రాజు మొదలు పెట్టి అన్నట్టు చేస్తున్నారు వీళ్ళు. 600 అయినా 106 అయినా ఏబిసిడి వర్గీకరణ ఆగదు. ఆపితే వాళ్ళు అయిపోయారనుకో. ఎందుకు అంటే ఇది ఇప్పుడు కాదమ్మా, 30-35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి నడుస్తున్నది. రాజశేఖర రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, అన్ని రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ ఆమోదం పొందింది. ఎవ్వరు కూడా దానికి అభ్యంతరాలు పెట్టలేదు. తెలంగాణ ఆంధ్ర రాదు అనుకున్నది ఎట్లయితే అంశం ఉండిందో తెలంగాణ వచ్చిందిగా. అలాగే ఈ అంశం కూడా అలాంటిదే. మీ జనాభా ఎక్కడుంది? ఆంధ్రాలో ఉంది, మాల సోదరులది. మాది ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. సో మా పాపులేషన్ మీ పాపులేషన్ ఎంత ఉందో మన రిజర్వేషన్ ఎంత ఉందో ఇద్దరు పంచుకొని తినడానికి ఏమొచ్చింది బాధ? నేను పంచనీయను, అన్నదమ్ములు నువ్వెక్కడ అన్నది రా మా ఊరికి రా, ఇప్పుడు రా కెమెరా తీసుకుని రండి. ఇప్పటికీ వాళ్ళ బొందలు వేరే ఉంటాయి, మాది వాళ్ళ బొందలు వేరే ఉంటాయి తెలుసా? మరి ఒక దగ్గర బొందలు ఎందుకో ఉండవు? వాళ్ళ వీళ్ళు ఇప్పుడు చేసుకుంటున్నారు, ఎందుకో చేసుకోరు. ఇంకోటి మేము అంటచబిలిటీ మాకు ఎక్కువ ఉంటుంది, మీకు ఉండదు. అసలు మా కుల వృత్తి వర్గీకరణ జరిగేటువంటి ఛాన్స్ ఉందంటారా? ఎందుకంటే అమ్మ ఆల్రెడీ సమర్థించలేదని చెప్పి మాలలు ఎవరన్నా చెప్పుకుంటారమ్మా. అసలు మా పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అసలు అట్లా చేయకూడదు అగెనిస్ట్ గా. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను చాలా బాధపడుతున్నాం. మేము మాకు అన్యాయం జరుగుతుందంటే మరి అంటచబిలిటీ అంటే అర్థమైంది. పైకానలు కడుగుతావా నువ్వు? డ్రైనేజ్ నువ్వు క్లీన్ చేస్తావా నువ్వు? చెప్పు, మున్సిపల్ పనులు నువ్వు చేస్తున్నావా నువ్వు? ఇవన్నీ నువ్వు చేయవు. చేసేది ఎవరు? మాదిగ సమాజం చేస్తుంది. కొన్ని దగ్గర మాల సమాజం అక్కడ ఆధారంలో చేశారంట, కానీ పర్ఫెక్ట్గా చేస్తుంది ఇప్పటికీ మున్సిపల్ శాఖలో ఉద్యోగులు ఎవరు? డ్రైనేజ్ వ్యవస్థలు ఇప్పుడు చచ్చిపోతున్నారు, మాల సోదరులు చచ్చిపోతున్నారా? మీరంతా రిజర్వేషన్ ఆ రోజు పెట్టిన రిజర్వేషన్లో వెట్టి చాకిరి వ్యవస్థలో మా సోదరులు ఉన్నారు కాబట్టి మేము ఉన్నాం కాబట్టి ఆ రిజర్వేషన్ అన్న లేకపోతే తమ్ముడు తీసుకోవచ్చు అన్నట్టుగా అప్పుడు మేము లిబరల్గా వదిలేసాం. అదే ఈరోజు మాకు ప్రాణానికి హాని అయిపోయింది. నువ్వు తిన్నావు ఒక స్టేజ్లో ఆపరా బాబు, మాది మాకు ఇవ్వు, నువ్వు నీది అక్కడ తీసుకో, ఇక్కడ మాది తీసుకో, పాపులేషన్ పరంగా తీసుకోనంటే అక్కడ ముఖ్యమంత్రి రెడీ ఉన్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి రెడీ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఏకీభవించారు కదా. అప్పుడు నా చేతిలోనే కదా ఆ బిల్లు పాస్ అయింది. 2 సంవత్సరాలు దాని ఫ్రూట్స్ తీసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చేసేదానికి ఇప్పుడు మీకెందుకు బాధ? నువ్వు అరిస్తే భయపడతారా? ఈడ 30 ఏళ్ల నుంచి కన్న కష్టాలు పడుతున్నారు మా వాళ్ళు. సో ఈ అసంతృప్తి అయితే ఉంది. అండ్ ఇంకా అందరిలో ఉన్నటువంటి ప్రశ్న మీకు తెలిసిందే, 6 గ్యారంటీలకి మోక్షం ఎప్పుడు? అండ్ ఎన్నో హామీలు ఇచ్చింది కదా కాంగ్రెస్. ఇప్పుడు నువ్వు కొత్త కోడలు వచ్చావు, నాకు అర్థమైపోయింది. నువ్వు కొత్త కోడలు వచ్చావమ్మా, అవునా? అప్పటికే ఇంట్లో అంతా ఏదో బాగుంది కదా అని మీ అమ్మగారు వాళ్ళు పాపం ఇచ్చి పెళ్లి చేశారు, రైట్? ఆర్థికంగా బాగున్నారంటే పెళ్లికి 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేసినట్టు పెళ్లి చేసేసారనుకో.
వచ్చిన తర్వాత నీకేమనిపిస్తుంది, అబ్బా మా అత్తగారు వాళ్ళు బాగున్నారని వచ్చావు, వచ్చిన తర్వాత చూస్తే అన్ని అప్పులే ఉన్నాయి అనుకో, ఖజానా తెలిసి చూసావు ఏమి లేవు అందులో, అప్పుడు నువ్వు వదిలేసుకుని వెళ్ళిపోతావా? పెళ్ళైనాక వదిలేసుకుని వెళ్తామా? లేదు. ఎలాగా? ఇప్పుడు మా పరిస్థితి ఏమైందంటే వీళ్ళు 10 ఏళ్లలో మొత్తం నాకేశారు, ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ₹1 ఉంచలేదు. ఇరిగేషన్ కట్టి ప్రాజెక్టులు కట్టడం పట్టుకుని నీళ్ళు వచ్చినాయి, వరి పంట అందుకే వచ్చింది అన్నాడు. అసలు ప్రాజెక్టులో నీళ్ళే లేకుండా అని ముందు తెలీదా? అక్కడే ఆగు. ఇప్పుడు మనం చేయలేదని కూడా ఇప్పుడు అనట్లేదు. మాకు సోర్సెస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది మాకు తెలుసు. ఇప్పుడు వచ్చిన 6 గ్యారెంటీల్లో ప్రజలకు ఆమోదం ఉందా, ఏది ఉంది, మహిళలకు ఏది జరగదు. ఇప్పుడు 2000-3000 వాళ్ళకి సేవ్ అవుతున్నాయి కదా బస్ ఛార్జ్. ఏడాది పాలన అంతా కూడా ప్రజలకు సంతృప్తికరంగా ఉందని అనుకుంటున్నారా? ఉండకపోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఎలా ఉంటారంటే అప్పు చేసి చదివించిన తర్వాత పెద్దగైనాక ఏరా మీకు అప్పుడు నేను ఆ పొలం అమ్మి చేశాను, లేకపోతే ఇంటి దగ్గర 10 లక్షలు అప్పు తెచ్చుంటారు, అప్పుడు నాకు చెప్పి చేసినావా డాడీ అంటారు పిల్లలు. అంటే అప్పుడు వాడు చిన్నగా ఉంటాడు కూడా వాడు చెప్పలేము. ఈ అప్పు మాత్రం చెప్పామనుకో కోపం వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ఖజానాలు ఏమీ లేవు, ప్రజలు గ్యారెంటీ ఎప్పుడు చేస్తావా నీ ఎక్కిన 4-5 రోజుల నుంచి అరవడం మొదలుపెట్టారు. నీకు తెలుసు అందులో లోపల ఏం లేదు, నువ్వే తినిపోయినావు దొంగవి. ఇరిగేషన్లో ఒకటి తిన్నాడు, ఇంకా ప్రతి శాఖలో ఒక్కొక్క మంత్రి తిన్నారు, అన్నీ తిని మళ్ళీ లేచి ఇప్పుడు బాగా లేము మాకు తెలుసు ఏం లేవని తెలుసు, కానీ దాన్ని ఎలా చేయాలనేది కూడా తెలుసు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి కానీ అందరికీ మనకు అందరు తెలుసు, ఏమో తెలుసు కదా. ఆయన ఏదో ముఖ్యమంత్రి అయితే ఎక్స్పీరియన్స్ లేదంటే మరి TNJ గారికి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతమంది ముఖ్యమంత్రి, అవన్నీ మాట్లాడే వాళ్ళకి బుర్ర లేని వాళ్ళు మాట్లాడతారు. సో అధికారంలో వచ్చిన తర్వాత కష్టాలు ఏమున్నాయో తెలిసినా ఒక్కొక్కటి చేయడానికి కొంత టైం పడుతుంది. సో 1 year అయింది. ఎందుకు వాళ్ళు అనలేదా తెలంగాణ రాగానే మేము ఇప్పుడే వచ్చినాము గప్పుడే చేయమని అడిగితే ఎట్లా? రైతు బంధు అరే ఇవాళ ఓటేసేయండి రాబోయే, రేపే మీ అకౌంట్లో పడ్డాయి, ఫ్రీజ్ చేయలేదా? దళిత బంధు ఇచ్చిండా? ఎవరికి అందరికి ఎవరికి ఇచ్చిండు? ఏ రాష్ట్రంలో ఇచ్చిండు? ఏ జనాలకు ఇచ్చిండు? మొత్తం రైతు బంధులు ఎంతమందికి ఇచ్చిండు? మల్లారెడ్డికి ఇచ్చిండు, అవునా? ఇప్పుడు మేము చేస్తున్నాం అన్ని ఫిల్టర్ చేస్తున్నాం. అంత కాదు, సన్నకారు చిన్నకారు. ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని అన్న మీరు, మరి ఇప్పుడు మీ హయాంలో ఎంత వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇంటింటి సర్వే అవ్వట్లేదా నీకు? పక్కా వస్తాయి రేషన్ కార్డులు, రేషన్ కార్డులు వస్తున్నాయమ్మా. ఇల్లు కూడా వెరిఫికేషన్ అవుతున్నాయి. నిన్న మొన్న కూడా నేను ప్రతి ఊర్లో కనుక్కుంటున్నా కదా, ఇంటికి వెళ్తున్నారు. ఒకవేళ నువ్వు వెళ్ళి దొంగ కార్డు ఇచ్చినా మీకు ఇల్లు ఉంది కదమ్మా నీకు రాదు, లేనోడికి ఇచ్చేయమంటారా మీరనే వాళ్ళు సాదృతంగా మంచిగా అడుగుతున్నారు. సో ఇచ్చేస్తున్నారు వాలంటరీగా. సో అది ఎవరికి చెందాలో వాళ్ళకి న్యాయంగా ఇచ్చా. ఇంతకుముందులాగా లాబింగ్ చేసుకోనో అట్లా దొంగతనాలు చేసుకునే ఇప్పుడు కుదరదమ్మా. పేదవారికి చెందాల్సిన పేదవారికి చెప్పే వాళ్ళు కొంత టైం టేకింగ్ అవుతుంది, కానీ నిజమైన పేదవారికి అందించాలనే దాంట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ నిబద్ధతతో ఉన్నారు. అండ్ తెలంగాణలో కులగణన కూడా జరుగుతుంది కదా. సో ఈ కులగణన అనేది జరిగితే ఒకవేళ బీసీలకు రిజర్వేషన్ వస్తే ఎస్సీలకి అన్యాయం జరగదంట. ఎందుకు అవుతుంది? మాకుంటుంది, వాళ్ళకు ఉంటుంది. మా 17 to 18% కొంచెం పాపులేషన్ పెరిగిందని 20% అనుకుందాం మాది, అంతే. మిగతాదంతా బీసీలు ఎంతమంది ఉన్నారో అందులో 8 మంది ఉన్నది ఎవరిది వాళ్ళకి ప్రభావం పడదంట, ఏముండదు ఎవరిది వాళ్ళకి. ఇప్పుడు నీ బీసీ కులం వచ్చి నాకు ఎస్సీ ఇస్తావా? ఇవ్వలేవు కదా తల్లి. నీ సర్టిఫికేట్ నీదే, నీ కులం నీదే. ఏ ఊర్లో ఏ గ్రామం ప్రకారంగా కరెక్ట్ స్టాటిస్టిక్లో ఒక 10% అటు ఇటు అయినా ఖచ్చితంగా మళ్ళీ వెరిఫికేషన్ అవుతుంది కదా. గతంలో జరిగినవి ఉండవు, ఒకసారి చేయడమే మంచిది అని అందరూ డిసైడ్ అయ్యారు. అట్లాగే ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ కూడా ఏ పోస్ట్ కూడా అది అయిన తర్వాత చేద్దామని సీఎం గారు స్ట్రిక్ట్గా అసెంబ్లీలో చెప్పేశారు కదా. సో కమింగ్ టు అల్లు అర్జున్ ఎపిసోడే తీసుకుంటే మొత్తం ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ ఎపిసోడ్లో మైలేజ్ వచ్చింది సీఎం రేవంత్ రెడ్డికా లేకపోతే అల్లు అర్జున్కా? అమ్మాయి ఇక్కడ పాపం రేవంత్ రెడ్డి గారిని ఆ రకంగా విమర్శించడము కరెక్ట్ కాదు, మైలేజ్ గారిని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఒక మానవతా దృక్పథంతో గవర్నమెంట్ ఏది ఉంటే ఒక ప్రాణం విలువను గుర్తించమంటున్నాం. అబ్బాయి పోవడం మైనస్, ఒక 25 లక్షలు ఇచ్చేశాడు అంటే ఒక ప్రాణం ఖరీదు 25 లక్షల. నువ్వు 100 కోట్ల రోజుని కలెక్షన్ చూసి నువ్వు 25 లక్షలు ఇచ్చాను అని చెప్పడం కూడా ఒక ప్రాణం ఖరీదు నువ్వు తక్కువ అంచనా వేసినట్టు. అలా కాకుండా ఇంకోటి ఏమైంది, నేను నా సినిమా కోసం 3 ఏళ్ళనే కష్టపడ్డాను అని అంటున్నావు, కానీ ఆ తల్లి లేకపోతే ఆ బిడ్డ పరిస్థితి ఏంది, ఆ ఇల్లు పరిస్థితి ఏంది అనేది నువ్వు ఆలోచన వస్తలేదు. ఆ పిల్లోడికి ఎక్కడ ఆ సానుభూతి అనేది కనిపించలేదు. సో న్యాచురల్గా ఎవరికైనా కోపం వస్తుంది. అందులో థియేటర్ లోపమా? సో మీ సీఎంకే మైలేజ్ వచ్చిందంటారు? అదే చెప్పాడు ఆయన ఎవరు చెప్పిందికే అంటాడు. రండి మీరు రావాల్సిందే, వచ్చి మాట్లాడండి అన్నాడు. ఒక ఆయన వెళ్ళి అడిగాడంట, మనకు వచ్చింది అక్కడ అసలు ఏ అజెండా పెట్టుకొని వెళ్ళారు, లోపల ఏం మాట్లాడింది ఎవరికి తెలియదు, ఊహాగానాలు. ఏం అడిగారంట, అక్కడ పోయి మాకు ఇంకొక 100 ఎకరాలు ఇవ్వండి మేము ఏదో డెవలప్ చేస్తాము అది అని ఎవరో అడిగారంట. హీరో వెళ్ళిన అంశం ఏంటి, భవిష్యత్తులో మళ్ళీ జరగదు, ఈ అబ్బాయి గురించి కొంచెం కన్సిడర్ చేయండి అని అడుగుతారేమో అని వీళ్ళు అనుకున్నారు. అక్కడ పోయింది వేరేదట. ఓకే.
సో వాళ్ళలో వాళ్ళకే యూనిటీ ఉందా లేనిది మనకు అర్థమైపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనవరి 7న బాంబులు పేలుతాయంట కదా, సో అది కేటీఆర్ అరెస్ట్ మాత్రమేనా లేదంటే ఇంకా ఏమైనా బాంబులు ఉన్నాయా కేటీఆర్ అరెస్ట్ అయినా ఇన్స్టాల్మెంట్లో పేలుతాయి పక్కా పేలుతాయి. ఎందుకు పేలవు? ఎవరిది తింటాం? ఏమన్నా అడిగి తిన్నాం? ఏమేం బాంబులని వెయిట్ అండ్ సీ. ఎందుకమ్మా ఇప్పుడు నువ్వు ఖాళీ ఖజానాలు పెట్టి తిని దొంగ అని అరుస్తున్నారు ఒకటి. తర్వాత మీరు ఏం చేసింది అనేది ఇప్పుడు మా దగ్గర ఎవిడెన్స్ పెట్టుకొని చెప్తాము. నాయన ఈ కాలంలో మాకు ఫండ్స్ డైవర్షన్స్. ఇక హరీష్ రావు గారు ఆయన పేరు వాడడం కూడా వేస్టే. అసలు పేపరు మనకు ఉండవలసిన వాస్తవికమైన రిపోర్ట్స్ను కూడా దాన్ని ప్రింట్ వేరే చేయించేసి అసెంబ్లీలో కూడా దాన్ని ఫేక్ రిపోర్ట్స్ని చూపిస్తున్నాడు ఆయన మేధావి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బాయ్ అంటే బడే బాయ్ చోటే బాయ్ అనేది నిజమే అంటారా? ఎందుకంటే ఇటు కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టంగానే ఈడీ రంగంలోకి దిగింది. అదే ఒకప్పుడు చూసుకుంటే కేసీఆర్ RRR గురించి, రీజనల్ రింగ్ రోడ్ గురించి కానీ, రక్షణ భూముల గురించి కానీ చాలా దరఖాస్తులు కూడా పెట్టిండ్రు. అప్పుడు పట్టించుకోలే కేంద్రం అసలు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదన్నా అడిగిందే తరువాయి అన్నట్లుగా ఈ వ్యవహారం అనేది నడుస్తుంది. అంటే ఇది నిజమనే సంకేతం ఇస్తున్నారా కాంగ్రెస్ బీజేపీ? ఎవరికెవరు శత్రువులు గారు, ఎవరికెవరు మిత్రులు గారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రిలేషన్స్, ముఖ్యమంత్రి నీ వేరే పార్టీ అయినా ఈయన వేరే పార్టీ అయినా రాష్ట్రాలకు కావాల్సిన వాటాలు ఏ ముఖ్యమంత్రి అని అడుగుతారు. ఈవెందో చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు రేవంత్ రెడ్డి గారు చెప్తా. ఎందుకంటే కేసీఆర్ అడిగినప్పుడు కాదు, జనాల్లో అప్పటికంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా బాగా పనిచేస్తుంది. సో అవన్నీ ప్రజలకు బాగా ఇదైపోయింది. ఏది మాట్లాడితే ఏది కరెక్ట్ అనేది చూస్తున్నారు బాగా. సో దాన్ని ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా అయితే మీడియాను క్లోజ్ చేసేసి మీడియాను నోరు కట్టేసి ఎవరు మాట్లాడితే వాళ్ళని జైలు వేసిన సందర్భాలు నువ్వు 10 yearsలో చూసావు. ఇప్పుడు అలా కాదు కదా. మేము బాయ్ అనకపోతే ఇప్పుడు ప్రధానమంత్రి పట్టుకొని ఏ మోడీ అని పిలుస్తాడా? పెద్దవాళ్ళను ఇష్టమున్నా లేకపోయినా నీకు లేకపోయినా నువ్వు మర్యాదగా పిలిచినట్టు రేవంత్ రెడ్డి గారు బడే బాయ్ అన్నాడు. ఎందుకు బడే బాయ్ అన్నాడు? కొంచెం స్వార్థము. ఏ స్వార్థము? మా రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిపోయింది, మేము వెనుకబడి ఉన్నాము, మాకు కావాల్సిన నిధులు ఎక్కువ ఇవ్వండి, మాకు రావాల్సిన నిధులను మాకు ఆపకుండా ఇవ్వండి అని అడిగాడు. ఏ రోజు వెళ్ళి ముఖ్యమంత్రి గారు పోయి అప్పుడున్న 10 yearsలో వెళ్ళేసి అలా నిధులు తీసుకొచ్చాడు చెప్పండి? ఎన్నో నిధులు రావాలి. ఈయన ఏ రోజు కూడా వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి. ఈయన అడిగి ఉంటే మేము ఇచ్చేవాళ్ళమని చెప్పి స్వయంగా సెంట్రల్ మినిస్టర్లు ప్రెస్ మీట్ పెట్టిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి సీనియర్లను దూరం పెట్టేసినట్టేనా? బికాజ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన వాళ్ళకి ఇస్తున్న ప్రయారిటీ, కాంగ్రెస్లోనే పుట్టి పెరిగిన వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇస్తున్నారా? ముఖ్యమంత్రి గారంటే నిజంగా కూడా రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి నేను చూడలేదు. ఎందుకు తెలుసా? ముఖ్యమంత్రి అంటే ఆయన ఒక్కడే ఫోకసింగ్ పెట్టుకుంటారు. ప్రెస్ మీట్ పెట్టాలంటే ఆయన ఒక్కడే ఉంటారు. ఎక్కడ చూసినా మీరు ఎవరిదన్నా చూడండి. మంత్రులు ఉన్నా ముఖ్యమంత్రి కొంచెం అనుకునేవాడు కొంచెం ఒక అడుగు ముందుకేసి ప్రెస్ని అటెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే మేమే ఫోకస్ ఉండాలి, ముఖ్యమంత్రి అంటే నేను నా ఐడెంటిటీ. పాపం ముఖ్యమంత్రి ఎక్కడ అలా చేయట్లేదు. పక్కన బట్టి అన్నా ఉంటాడు, లేకపోతే ఉత్తమన్న ఉంటాడు, లేకపోతే ఇంకో మంత్రి అన్నా ఉంటాడు, లేకపోతే సీతక్క అన్న ఉంటుంది. ఒక క్యాబినెట్ అనేది ఎప్పుడు మూవ్ అవుతున్నట్టుగానే ఉంటారు తప్ప నేను ముఖ్యమంత్రిని అనే లెవెల్ ఫోకసింగ్ ఎక్కడ కనపడట్లేదు మీకు. అసలు మీ ముఖ్యమంత్రి ఎవరని అడిగిన సందర్భాలు కూడా కొన్నిసార్లు వస్తున్నాయి మనకి. ఆయనకు ఒకటే ఉంది, ఇప్పుడు వాళ్ళతో బేసిస్ ఏముంది, అది క్యాబినెట్ అంటే నిర్ణయాలు తీసుకునేది. ఏది చెప్పినా అందరూ తెలిసే చేయాల్సిందే కదా. సో వాళ్ళందరూ కూర్చొని చక్కగా చేస్తున్నాడు కదా. ఇంకా మళ్ళీ దాంట్లో ఏముంది? సీనియర్లు రాని వాళ్ళైతే ఆయన పక్కన కూర్చోరు కదా. సో మీకు కూడా అనుకున్నంత ప్రాధాన్యత ఉందంటారా కాంగ్రెస్లో? నాది అదే చెప్పాను కదరా తల్లి. నేను ఎలా అయిపోయిందంటే మరీ సీనియర్ని అయిపోయాను. అనవసరంగా వెళ్ళిపోయి పొద్దున్న లేసి ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఆయనకు తెలుసు ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదు, ఈ జనాలలో ఎవరు ఉన్నారు, ఎవరు ఫేస్ వాల్యూ ఉంది, ఎవరు చెప్తే ఆ నిజాయితీతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు అనుకున్న దాంట్లో కొన్ని ప్రాక్టీస్ కొంతమందికి ఇచ్చిండొచ్చు. నెక్స్ట్లో మనం ఎందుకు ఉండము? డెఫినెట్గా ఉంటామనేది నమ్మకం. ఇక కవిత విషయంలో ఎలాంటి బాంబు పేల్చబోతుంది? ఏమో ఇప్పుడు మొత్తం అయిపోయింది, కేసు అయిపోయింది, ఇంకా మా నిజాయితీ మొత్తం ప్రూవ్ అయిపోయింది కాబట్టి నేను ఏదన్నా మాట్లాడతాను అనుకుంటుంది. కానీ అది కాదు. అది మళ్ళీ ఎప్పుడు ఉంటాయో, అది ఎప్పుడు ఏదో టెంపరరీ రిలీఫ్లో వచ్చిన బెయిల్స్ అవి. సో కేసు ఇంకా నడుస్తూనే ఉంది. సో కొన్ని లిమిట్స్ ఉంటాయి. అట్లాంటివి ఉన్నప్పుడు ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదని అలా మాట్లాడొద్దని చెప్పి పంపిస్తారు. అయినా వీళ్ళు దాన్ని కూడా తీసేసి మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలు తిన్న సొమ్ముని కక్కించాలా వద్దా? ఇదివరకు ఎవరు చేయాలా, ఇప్పుడు చేయాలనుకుంటున్నాం. ఇక ఎవరు చూసినా, ఏ పార్టీ చూసినా మహిళా సాధికారత గురించి చాలా మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ కూడా మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం ఆ ప్రభుత్వంలో అని అన్నారు. మరి అది అయ్యే పనేనా? 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం అయిందమ్మా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది మాకు. 4 సంవత్సరాల్లో నీకు ఏవి 2 లక్షల లోన్ ఇచ్చేసామా రైతులకి? అవునా కాదా?
అండ్ మీరే ఇందాక అన్నారు సోషల్ మీడియా ఏ రేంజ్ ఎదిగింది అనేది. సోషల్ మీడియాలోనే రేవంత్ రెడ్డిని తిడుతూ మహిళలు అదే మేము ఆయనలాగా చేస్తే ఎవడు మిగలడు. కేసీఆర్ కేటీఆర్ లాగా జైలు లేపిస్తే ఎవడు మిగలడు. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నా కానీ బాబు వాగండి రా బాబు వాగండి మీది కూడా చూస్తాము అని అంటున్నాం తప్ప అన్ని లెవెల్లో పట్టించుకొని పని చేయాలంటే ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. సో దానికి ప్రయారిటీ ఇచ్చేదానికంటే ప్రజలకు ఏం కావాలన్న దాని మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి పని చేస్తున్నాం. అయితే హైడ్రా అవసరం ఎంత ఉందంటారు? అంటే పేదల ఇల్లు కూల్చడం అనేది అసలు కరెక్ట్? అది ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మా, ఏదైనా పని చేస్తున్నప్పుడు నువ్వు జడ్జిమెంట్ అయితే ఇస్తున్నప్పుడు ఒకరికి న్యాయం జరుగుతుంది, ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది అంటారు. కానీ న్యాయం జరిగే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అలాగే ఒక పని చేస్తున్నప్పుడు ఒక మంచి పని చేయాలనుకున్నా కొంతవరకు కొంత మిస్‌లేనియర్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఇది అధికారులు అతి ఉత్సాహంతో జరిగిందా లేదా కొంత మరీ అతి ఉత్సాహంతో చేయాలనుకొని చేశారా అనేది కొంత మాత్రం నిజంగా పేదవాళ్ళకి మాత్రం నష్టం జరిగింది. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు పాపం వాడు ఇల్లు కొనుక్కొని ఎంప్లాయీ వాడు వచ్చి తిరిగి వచ్చేసరికి ఇల్లు కూల్చేయడాలు, అపార్ట్మెంట్ కొట్టేయడాలు, వాళ్ళకి పేమెంట్లు లేకపోవడాలు చాలా ఇబ్బంది పడ్డారు. సో దాన్ని తీవ్రతను చూసిన తర్వాత ఒకటి ఇల్లు ఎవరికైతే నిజంగా పేదవారు ఉన్నారో వాళ్ళు లిస్టులు చేశారు, వాళ్ళకి ఇల్లు కేటాయిస్తున్నారు, డెఫినెట్గా వాళ్ళకి షిఫ్ట్ చేసేస్తున్నారు. కొంతమందిని చేశారు కూడా, మూవ్ చేశారు. ఇంకో కొంతమందికి ఏదైతే లోన్లు తీసుకొని పాపం ఉన్నారో వాళ్ళకు కూడా కన్సిడర్ చేస్తామని ముఖ్యమంత్రి గారు అన్నారు. వాళ్ళు కూడా వాళ్ళని అప్లికేషన్స్ పెట్టుకుంటే వాళ్ళు కూడా కొంత కన్సిడర్ చేసి వాళ్ళకి ఏ రకంగా ఇవ్వాలనేది కూడా దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. అది అంతేకాకుండా ఏవైతే నాలాలు కబ్జాలు చేసి వర్షాలు వచ్చి జనాలు హైదరాబాద్ అంతా కూడా ఏదో నది వచ్చినట్టు చచ్చిపోకుండా ఉండాలంటే వాటికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్. నిజాం గారు చేయించిన జనాభా పాపులేషన్ పెట్టి ఉన్న వాటిని కబ్జాల పేరుతో మొత్తం మోసంలో అయిపోయి మూసీ పరిరక్షణ పేరుతో కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తుందా? మూసీ ప్రక్షాళన చేస్తుందా? చేయాల్సిందే తల్లి. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ అంటే మురికి కూపం. నువ్వు ఓల్డ్ సిటీ ఎప్పుడన్నా వెళ్ళున్నావో లేదు తెలియదు, నువ్వు గల్లీలు తిరుగు చచ్చిపోతాం మనం ముక్కు మూసుకొని. ఇంత చిన్న గల్లే ఉంటుంది. ఒక మనిషి పడాలంటే ఒక లావుటోడు పడడంలా, మళ్ళీ పోయేటోడు లేడు వచ్చేటోడు లేడు, మొత్తం మోరి పక్కనే ఉంటాయి. ఆ డ్రైనేజీలు అబ్బా అసలు ఎన్ని సంవత్సరాలు 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాదు హైటెక్ లెవెల్ అని చెప్పుకున్నాం. మనకు పక్కన ఆ మురికి కుంటలాగా ఇవి ఉన్నాయి. మూసి పక్కనమ్మా మా చిన్నప్పుడు ఎప్పుడో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మధ్యలో కూడా వచ్చినప్పుడు ఇళ్ళలో నీళ్ళు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ తీసి మంచి ప్లేస్, అది బ్యూటిఫుల్ ప్లేస్గా చేస్తే మనకు ఒక లెవెల్లో మంచిగా మెసేజ్ వెళ్తుంది కదా. ఆ మురికి అలాగే ఉంటుంది, నేను చేసే దగ్గరే డెవలప్మెంట్ చేస్తాను, మీ దగ్గర అన్ని చేసి ఇది వదిలేద్దామంటే ఎట్లా కుదురుతుంది చెప్పు? ఎక్కడో ఒక దగ్గర మంచి చేయాలి కదా. కాబట్టి హైడ్రా వేరు, మూసీది వేరు, రెండు ఒకటి కలపడానికి వీల్లేదు. సో ఓవరాల్గా ఈ ఏడాది పాలన గురించి మీ మాటల్లో పాజిటివ్గానే కనిపిస్తుంది. చూసే కళ్ళని బట్టి. ఇప్పుడు నువ్వు నచ్చిన కోడలు వస్తే నచ్చినట్టు ఉంటావు, నీకు నచ్చిన కోడలు వస్తే ఏం చేస్తావు? కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు అంటావు. ఈ ప్రతిపక్షం అంటే వాడికి ఎప్పటికీ నచ్చదు. ఈ ప్రతిపక్షం ఇంకా ఏమన్నా నేను మొత్తం బాగా తినేసి బాగా బిర్యానీ తినేసి ఇప్పుడు అరగట్లేదు, వాళ్ళకి అన్ని 100 కోట్లు తినేశారు ప్రజాధనాన్ని, తిని ఇప్పుడు అరగట్లేదు. కాబట్టి పొద్దున్నే లేచి కావ అని అరుస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ స్టాచ్యూ కట్టావు, ఏమైంది? ఇప్పుడు అసెంబ్లీ కడితే ఏమైంది? పుట్టినప్పుడు అన్నం పెట్టినోడట, సచ్చినాక బొమ్మలు పెట్టి ఫోటోలు పెట్టి దండలేస్తే ఎట్లా ఉంటుందో అంబేద్కర్ బొమ్మను కూడా అట్లే పెట్టాడు కేసీఆర్. ఓ దిష్టి బొమ్మలా పెట్టి ఉండకపోతేనేమో అంబేద్కర్ని అవమానిస్తున్నారు అని కూడా మీరే కదా. కాదురా తల్లి, నువ్వు బతికున్నప్పుడు పరామర్శించడవి. ఏ రోజు ఏ దళిత స్త్రీలకు రేపైతే ఈ కవితమ్మ మాట్లాడలేదు, ఆ పిల్లలకు సంపాదించిన న్యాయం గురించి రాలేదు, ఒక మంత్రివర్గంలో మహిళలు లేరు, మహిళా కమిషన్ లేదు, ఒక లెవెల్ మహిళల గురించి పట్టించుకోలేదు. ఏమన్నా బతుకమ్మ ఆడుకుంటే మీ న్యాయం పెట్టిన డబ్బులు మంచిగా దోసుకున్న డబ్బులు పెడతీవి, బతుకమ్మలు ఆడితేవి, అందరు బతుకులు నాశనం చేస్తేవి, లిక్కర్ రానివి అవుతుంది. ఇప్పుడు మాకు సంబంధించింది మీరు మీ కోణంలో మీరు ఎలా అనుకున్న దానికి మేము ఎంతగానో ఆన్సర్ చెప్పమంటావు మమ్మల్ని. మీ ఏడవండి, మాకు సంబంధం లేదు. మా పరిపాలన ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. డెఫినెట్గా 2,000-5,000 రూపాయలు ఇస్తాము. సంక్రాంతిలో వాళ్ళకి రావాల్సినవి వస్తాయి. పిల్లలకు అమ్మాయిలకు స్కూటీలో పేద అమ్మాయిలు ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా సెలెక్ట్ చేస్తాము. అండ్ మేము సంబంధించిన డెవలప్మెంట్ లెవెల్లో కానీ కొన్ని దగ్గర లేట్ అవుతాయి, డెఫినెట్గా అయినా కానీ ఏది ఆగిదని అర్థం ఉండదు. సో ఫైనల్లీ మీ స్టైల్లో స్పందించారు కాంగ్రెస్ పాలనకు సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి.